నమస్తే అండి, నా పేరు ఫనీ. ప్రస్తుతం మనము పెనంచిపూలు గ్రామం, పెనంచిపూలు మండలం, ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి రైతు నల్లపనేని హనుమంతరావు గారి మిరప తోటకి అయితే రావడం జరిగింది. హనుమంతరావు గారు 7 ఎకరాల్లో మిర్చి సాగు చేయడం జరుగుతుంది. సో ఈ రోజుకి ఇది 90 రోజుల తోట అని చెప్తున్నారు. సో ఆయన ఎటువంటి మందులు పిచికారీ చేస్తున్నారు, తోట ఇలా రావడానికి ఎటువంటి మందు పిచికారీ చేశారు అని హనుమంతరావు గారిని అడిగి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే హనుమంతరావు గారు. సో మీరు ఎన్ని ఎకరాలు మిరప తోట వేసుకున్నారండి? 7 ఎకరాలండి. ఓకే, 7 ఎకరాలు మిరప తోట వేసుకున్నారు. తేజ రకమేనా అండి? తేజ రకం అండి, సన్నవీడు. ఓకే, ఎన్ని రోజులు అయింది తోట మిరప తోట వేసి? 90 రోజులైంది. 90 రోజుల దాకా అయింది. సో ఏ మందు కొట్టారండి దీనికి? బూజు తెగులు, పురుగు, ముడత ఉందని చెప్పేసి తెల్ల శ్రీనివాస షాప్కి వెళ్ళామండి. ఓకే, లక్ష్మీ శ్రీనివాస ఫెర్టిలైజర్స్ కి పెనంచిపూలు వాళ్ళు ఒకసారి యూజ్ చేయమని చెప్పేసి 3 స్టార్ ఇచ్చారు. ఏ కంపెనీ అండి ఇది? అగ్రిషైన్ వచ్చేసి అగ్రిషైన్ కంపెనీ వాళ్ళది 3 స్టార్ అండి. ఓకే, ఇది మీకు ఏ విధంగా పనిచేసిందండి? ఒకసారి యూజ్ చేసిన తర్వాత మాకు బూజు తెగులు, పురుగు, ముడత అన్ని కంట్రోల్ అండి. దోమ కూడా లేదు. బూజు తెగులు, పురుగు, దోమ, ముడత మొత్తం కంప్లీట్ అయింది. ఓకే, బాగుందని చెప్పేసి మళ్ళీ 2 సార్లు తెచ్చి పెట్టినాం. 8 రోజులు, 9వ రోజు మళ్ళీ 9వ రోజు మళ్ళీ 3 స్టార్ పెట్టినాం. ఓకే, మళ్ళీ తర్వాత మళ్ళీ 9వ రోజు మళ్ళీ అట్లా 3వ సారి యూజ్ చేసినాం. 3 సార్లు ఎందుకు కొట్టారండి? బాగుందని చెప్పేసి యూజ్ చేసినాం. అంతేనా? సో బాగుంది కదా. అవును. ఇప్పుడు 90 రోజుల తోట మంచి గుబురుగా సైడ్ బ్రాంచెస్, ఈ పూత అంతా కూడా మీకు దీని వల్లే వచ్చిందండి? దీని అంత ముందు లేదండి, 3 స్టార్ వల్లే వచ్చింది. ఒక క్రాప్ సెట్ అయిందా? ఇప్పుడు క్రాప్ సెట్ అయింది.